నమస్తే నమస్తే వచ్చిరు కాదు కూర్చో. నమస్తే. నరసింగ్ కూర్చో. కూర్చోమంటారు ఏం రావాలి గిట్ట పంచాయతీ పెట్టి కూర్చో. ఇక కానివ్వండి మరి. కానిచ్చేదే ఉంది, ఎవరు వాళ్ళకి ఇస్తే అయిపోయి. ఏమంటావు వెంకటేశం? వచ్చి ఒకల ముఖాలు ఒకరు చూసుకుంటే పంచాయతీ కొడుతాదిరా అనేదేముందే. నా పాలు నాకు కావాలంటున్నా. ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి సమానంగా పంచాలి కానీ వానికి ఎక్కువైంది నాకు తక్కువైంది. చూతురుగానే మీరే పూరి బాలి ఏమంటావురా? అనేదేముందే, చూస్తూనే ఉన్నారు కదా, కష్టపడి పెంచి పెద్ద చేసి చదువుపిచ్చిన, పెళ్లి కూడా నేనే చేసిన. నాకు 4 గుంటలు ఎక్కువితే ఏమైందే? నా రెక్కల కష్టం వానికి పెట్టలేదా? బాగా చేసినవు. నువ్వు చేసిన దానికే మా ఆయన బిల్డింగ్ల మీద బిల్డింగులు కట్టిండు. బంగ్లాలే కట్టిండో, బ్యాంక్ లాకర్లనే దాచిండో, ఎవరికేమెరక? అవు చెప్పు. అరే నువ్వు అన్నం అవుతున్నా లేకపోతే నేనే కాబట్టుండ్రా. ఏంద్రా కావట్టేది? ఆవిరే ఎవరురా ఇది? కావు కావని కాకు లెక్క. ఇగో నర్సన్న, నేను ఒక మాట చెప్తా. అవురా, ఇది పంచాయతీ అనుకుంటారా పోరగా లాట అనుకుంటారా? అరే ఇంకటి, మీ అయ్య చచ్చిపోయినాక నిన్ను పెంచి పెద్ద చేసింది ఎవరురా? మీ అన్న కాదా? అప్పుడు ఏమేవరా? ఇవాళ పిల్లలు రాగానే మీ అన్న పాలోడైనా? అన్నంటే దేవుడ్రా. బాలిగా ఏ మనిషిరా నువ్వు? కొడుకొసడు తమ్ముని పంచాయతీలో పెడతావురా? అరే చిన్న పోరాడు, తెలుసో తెలియక ఏదంటే కడుపులో దాచుకోవాలి. నువ్వు పెద్దోనివి కదరా, తప్పు కదరా అట్లా చేసుడు. పో పోయి కాగరించుకోపోవని పోరా. అరే ఇంకటి, పోయి అన్న కాళ్ళు మొక్కు మొక్కురా. తప్పైపోయిందన్న. అది అన్నదమ్ములంటే గిట్టు ఉండాలి, రామలక్ష్మణ లెక్క. తమ్మిపా వస్తాం నర్సా. మంచి కలిసి ఏమన్నా చెప్పిందా? ఆనాటి జమాన్లో రామలక్ష్మణులు అన్నదమ్ములైతే ఈనాటి జమాన్లో మన సత్య నరసింగ్లే అన్నదమ్ములు. అబ్బా ఏం ఆదర్శం! ఏమన్నా చెప్తే రేపటి కాలానికి అన్న సర్పంచ్, ఉప సర్పంచ్ తమ్ముడు. ఊరంతా ఉడుచుకది నీకరా, ఎవడొచ్చి ఏం చేసేది?